ది డిబేట్కు స్వాగతం. కొవ్వులు. దశాబ్దాలుగా ఈ పదం వింటేనే ఒక రకమైన భయం అంటే అనారోగ్యం గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు కథ మారింది. ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు ఎంత అవసరమో ఆధునిక విజ్ఞానం గట్టిగా నొక్కి చెబుతుంది. ఈరోజు మన చర్చాంశం కూడా నిజానికి ఈ మూల సమాచారం ఆధారంగానే రూపొందింది. అసలు ప్రశ్న ఏమిటంటే, ఆరోగ్యకరమైన కొవ్వులను మనం ప్రాథమికంగా మన మనుగడకు, ముఖ్యంగా మెదడు, హార్మోన్ల ఆరోగ్యానికి అత్యవసర ఇంధనంగా చూడాలా, లేక వాటి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ఏ రకం కొవ్వు, ఎంత పరిమాణంలో, ఏ సమతుల్యతతో తీసుకుంటున్నాం అనే అంశాలు మరింత కీలకమా? నేనేమంటానంటే, ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి, మన ఉనికికి ఎంత కీలకమైనవో వాటి ప్రయోజనాలే ప్రాథమికమని వాదిస్తాను. ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు అవసరమనే దాంతో నేను పూర్తిగా ఏకీభావిస్తాను. అందులో సందేహం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆరోగ్యకరమైనవి అనే లేబుల్ వెనక దాగి వాటిని ఎంత మోతాదులో, ఏ ఇతర పోషకాలతో కలిపి తీసుకుంటున్నాం అనే కీలకమైన విషయాన్ని విస్మరించకూడదు. కొవ్వుల విషయంలో నాణ్యతతో పాటు పరిమాణం, సమతుల్యత కూడా అంతే ముఖ్యం. బహుశా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. సరే, నా వాదనను కొంచెం వివరంగా చెప్తాను. చూడండి, మూల సమాచారం చాలా స్పష్టంగా ఉంది. మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, ఉదాహరణకు ఆలివ్ నూనెలో ఉండేవి, మరియు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు, వీటిలో మళ్ళీ ఒమేగా 3, ఒమేగా 6 ముఖ్యమైనవి. ఇవి మన శరీరానికి అత్యవసరం, అంటే ఎసెన్షియల్ అన్నమాట. ఇవి లేకుండా కొన్ని జీవక్రియలు అసలు జరగవు. ఇవి కేవలం శక్తినిచ్చేవి మాత్రమే కాదు. ఆలోచించండి, మన శరీరంలోని ప్రతి కణానికి బయట ఉండే కణ త్వచం, అంటే సెల్ మెంబ్రేన్ అంటాం కదా, అది ఆరోగ్యంగా ఉండటానికి కొవ్వులు కావాలి. ఇంకా కీలకమైన హార్మోన్ల ఉత్పత్తికి ఇవి మూలం. ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ వంటి సెక్స్ హార్మోన్లు, మన ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్, చివరికి సూర్యరశ్మి నుండి విటమిన్ డిని శరీరం తయారు చేసుకోవాలన్నా కూడా కొవ్వులు అవసరం. మరి వీటి లోపం వస్తే పరిస్థితి ఏంటి? హార్మోన్ల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమవుతుంది. ఇది నేరుగా మన మానసిక స్థితి, సంతానోత్పత్తి, జీవక్రియా వేగం, చివరికి రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక మెదడు విషయం తీసుకుంటే ఇది చాలా ముఖ్యం. మన మెదడులో దాదాపు 60% కొవ్వు పదార్థమే. ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలు, అవిసెగింజల్లో దొరికేవి మెదడు కణాల నిర్మాణానికి, వాటి మధ్య సమాచార ప్రసారానికి అత్యంత కీలకం. మూలం కూడా అదే చెప్తుంది. ఇవి జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, అల్జిమర్స్, డిప్రెషన్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట. అంటే మన మెదడు పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి కొవ్వులు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. శక్తి విషయంలోనూ అంతే. కొవ్వులు నెమ్మదిగా జీర్ణమై స్థిరమైన శక్తిని ఎక్కువసేపు అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. ఆకలిని కూడా తగ్గిస్తాయి. అందుకే ఈ ప్రాథమిక కీలకమైన విధులను దృష్టిలో ఉంచుకుంటే తగినంత ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం అత్యవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. వాటి ప్రయోజనాలే ప్రధానం. మీరు చెప్పిన ప్రయోజనాలన్నీ వాస్తవమే. వాటిని కాదనట్లేదు. కొవ్వులు శరీరానికి కీలకమే. మూల సమాచారం కూడా ట్రాన్స్ఫాట్స్ లాంటి హానికర కొవ్వులను వేరుచేసి ఆరోగ్యకరమైన కొవ్వుల అవసరాన్ని నొక్కి చెప్పింది. అంతవరకు కరెక్టే. అయితే ఇక్కడే నా భిన్నాభిప్రాయం. అంటే నా కన్సర్న్ మొదలవుతుంది. అత్యవసరం లేదా కీలకం అనగానే మనం ఎంతైనా తీసుకోవచ్చు అనే ఒక రకమైన అపోహకు దారితీయకూడదు. చూడండి, అన్ని పోషకాలతో పోలిస్తే కొవ్వులలోనే ఎనర్జీ డెన్సిటీ, అంటే శక్తి సాంద్రత ఎక్కువ. 1 గ్రాము కొవ్వులో 9 క్యాలరీలు ఉంటాయి. అదే పిండి పదార్థాలు, ప్రోటీన్లలో కేవలం 4 క్యాలరీలే ఉంటాయి. అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ. మీరు ఆరోగ్యకరమైనవి అని చెప్పే అవొకాడోలు కానీ, నట్స్ కానీ కొంచెం ఎక్కువ తిన్నా కూడా క్యాలరీలు అమాంతం పెరిగిపోతాయి, చాలా ఈజీగా. ఇది మనకు తెలియకుండానే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇది కాదనలేని నిజం. మూల సమాచారం కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా సూచిస్తోంది కదా. రోజువారీ మొత్తం క్యాలరీలలో కొవ్వుల వాటా 20% నుండి 40% మధ్య ఉండాలని సిఫారసు చేస్తోంది. గమనించండి, 40% అనేది గరిష్ట పరిమితి. అందరికీ అదే అవసరమని కాదు. వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితిని బట్టి ఇది చాలా మారుతుంది. అంతేకాదు, మూలం చాలా స్పష్టంగా 1కి 2 సార్లు అనుకుంటా కొవ్వు నాణ్యత పరిమాణం కంటే ముఖ్యం అని చెబుతోంది. దీని అర్థమేమిటి? కేవలం ఆరోగ్యకరమైన కొవ్వు తింటున్నాను అని సరిపెట్టుకోకుండా ఏ రకం కొవ్వు తీసుకుంటున్నాం? ఒమేగా 3 సరిగ్గా అందుతోందా, లేక ఒమేగా 6 ఎక్కువైపోతుందా? ఏ మూలం నుండి వస్తోంది? ప్రాసెస్ చేసిన నూనెలా, లేక సహజమైన గింజలా? అన్నిటికంటే ముఖ్యంగా ఎంత మోతాదులో తీసుకుంటున్నాం అనే విషయాలపై చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. కేవలం ఆ ప్రయోజనాల జాబితా చూసి ఈ మోతాదు సమతుల్యతను పట్టించుకోకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. మీరు పరిమాణంపై, క్యాలరీలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అది కొంతవరకు సరే, అర్థం చేసుకోగలను. కానీ హార్మోన్ల ఉత్పత్తి, మెదడు ఆరోగ్యం వంటి విషయాల్లో కొవ్వుల పాత్రను అంత తేలిగ్గా తక్కువ అంచనా వేయలేం కదా. ఇవి ఉంటే మంచిది అనే స్థాయి ప్రయోజనాలు కావు. ఇవి లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది అనే స్థాయి అవసరాలు. ఉదాహరణకు, మీరు హార్మోన్ల అసమతుల్యత అన్నారు. అది వస్తే కేవలం బరువు పెరగడం తగ్గడం వరకే పరిమితం కాదు కదా. తీవ్రమైన మానసిక సమస్యలు రావచ్చు, సంతానలేమి సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు. అలాగే మెదడు విషయానికొస్తే ఒమేగా 3లు, DHA, EPA వంటివి ఇవి మెదడు కణాల పొరలలో అంతర్భాగంగా ఉండి న్యూరాన్ల మధ్య సంకేతాలు సరిగా అందేలా చూస్తాయని మూలం చెబుతోంది. ఇది నేరుగా మన ఆలోచన ప్రక్రియ, నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుంది. మెదడు కొవ్వుపైనే నడుస్తుంది అన్నప్పుడు దాని అర్థం ఆ కొవ్వులు తగినంత లేకపోతే ఆ పనితీరు ఖచ్చితంగా మందగిస్తుందని. మరి ఈ ప్రత్యక్ష తీవ్రమైన ప్రభావాలను చూసినప్పుడు తగినంత ఆరోగ్యకరమైన కొవ్వులు అందేలా చూసుకోవడం ప్రాధాన్యత కాదా? లోపం వల్ల వచ్చే అంత పెద్ద నష్టాన్ని భరించడం కంటే మీరు చెప్పినట్టు కొంచెం ఎక్కువ తీసుకునే చిన్న ప్రమాదం, బరువు పెరగడం లాంటిది చాలా తక్కువే కదా అని నాకు అనిపిస్తుంది. మీరు లోపం వల్ల కలిగే నష్టాలను చాలా గట్టిగా నొక్కి చెబుతున్నారు. అది నిజమే. కొవ్వుల లోపం ఖచ్చితంగా హానికరం, ఎవరూ కాదనరు. కానీ దానర్థం మోతాదు మించడం సురక్షితమని కాదు కదా.
చూడండి, ఒక విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ ప్రయోజనాలన్నీ మీరు చెప్పిన హార్మోన్ల సమతుల్యత కానీ, మెదడు పనితీరు కానీ, ఇవి కేవలం కొవ్వుల వల్లనే రావు. ఒట్టి కొవ్వులు తింటే సరిపోదు. అవి ఒక సమతుల్య ఆహారంలో భాగంగా ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా లభిస్తాయి. మన శరీరం ఒక సంక్లిష్టమైన రసాయన కర్మాగారం లాంటిది. దానికి కొవ్వులతో పాటు విటమిన్లు, ముఖ్యంగా కొవ్వులో కరిగే విటమిన్లు ఏ, డి, ఈ, కే సంగతేంటి? వాటి శోషణకు కొవ్వులు అవసరం కదా. అలాగే ఖనిజాలు, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అన్నీ సరైన నిష్పత్తిలో కావాలి. మీరు చెప్పిన మెదడు పనితీరుకు ఒమేగా 3లు ఎంత అవసరమో దానికి తోడు యాంటీఆక్సిడెంట్లు, బి విటమిన్లు కూడా అంతే అవసరం. ఇప్పుడు మీరు కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యం అని వాటిమే ఎక్కువగా తీసుకుంటూ మిగతావి అంటే పిండి పదార్థాలను పూర్తిగా మానేయడం లేదా ప్రోటీనును తగ్గించడం వంటివి చేస్తే అప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత రావచ్చు, మెదడు పనితీరు దెబ్బతినొచ్చు. ఎందుకంటే వ్యవస్థకు కావాల్సిన ఇతర ఇంధనాలు, ఇతర ముడి పదార్థాలు అందడం లేదు. మూలం ఆ 20-40% పరిమితి పెట్టడం వెనుక ఉద్దేశం కూడా అదేనని నేననుకుంటున్నాను. ఆ పరిమితి దాటితే అది ఇతర పోషకాల నిష్పత్తిని దెబ్బతీసి మొత్తం ఆహార సమతుల్యతను పాడుచేస్తుంది. అప్పుడు కేవలం బరువు పెరగడమే కాదు, మీరు ఏ ప్రయోజనాల కోసమైతే కొవ్వులు తింటున్నారో ఆ ప్రయోజనాలే దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి కొవ్వుల ప్రయోజనాలను వాటి మొత్తం ఆహార సందర్భం నుండి విడదీసి చూడటం సరికాదు. సమతుల్యతే కీలకం, గుడ్డిగా ఒకదానికే ప్రాధాన్యత ఇవ్వడం కాదు. సరే, సమతుల్యత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఏవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఏవి కాదనే స్పష్టత కూడా ముఖ్యమే కదా. మూలం దీన్ని చాలా వివరంగానే చెప్పిందనుకుంటా. ట్రాన్స్ఫాట్స్ అంటే వేయించిన ఆహారాలు, బేకరీ ఉత్పత్తులలో ఉండేవి, వాటిని పూర్తిగా మానేయమని. సంతృప్త కొవ్వులు మాంసం, పాల ఉత్పత్తులలో ఉండేవి పరిమితంగా తీసుకోమని చెప్పి మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వుల ప్రాముఖ్యతను బాగా నొక్కి చెప్పింది. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేపలు, వాల్నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలలో దొరికేవి మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు చాలా మొక్కల నూనెలలో దొరికేవి తీసుకోవాలని చెప్పింది. వీటిని పొందడానికి ఉత్తమమైన మూలాలను కూడా సూచించింది. అవకాడోలు, నట్స్, బాదం, వాల్నట్స్, సీడ్స్, అవిసా, చియా, పొద్దుతిరుగుడు, ఆలివ్ ఆయిల్, కొవ్వు అధికంగా ఉండే చేపలు, సాల్మన్, మాకరల్ వంటివి. ఇవి మెదడు, హార్మోన్లు, గుండె ఆరోగ్యానికి ఇంకా శరీరంలో వాపు తగ్గించడానికి మేలు చేస్తాయని చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ స్పష్టమైన సిఫార్సులను పాటిస్తే మనం అనారోగ్యకరమైన కొవ్వులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రయోజనాలను హాయిగా పొందవచ్చు కదా. సమస్య ఎక్కడుంది? అవును, మూలం ఆ వ్యత్యాసాన్ని చూపడం, మంచి మూలాలను సిఫార్సు చేయడం చాలా ఉపయోగకరం. మీరు చెప్పిన అవకాడోలు, నట్స్, సీడ్స్, చాపలు, ఆలివ్ ఆయిల్ అన్నీ అద్భుతమైన ఎంపికలే, కాదనట్లేదు. కానీ ఇక్కడే మనం మూలం చెప్పిన ఇంకో సూక్ష్మమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే జాబితాలో ఉత్తమ మూలాల కింద కొన్నింటికి పక్కన బ్రాకెట్లో ఒక మాట చేర్చారు: కొబ్బరి నూనె, గుడ్లు, పచ్చసొనతో డార్క్ చాక్లెట్ అంటే 70% పైన కోకో ఉన్నది. వీటిని కూడా చేర్చారు. అయితే వీటికి పక్కన మితంగా వాడాలనే షరతు స్పష్టంగా పెట్టారు. ఇప్పుడు ఆలోచించండి, కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు శాతం చాలా ఎక్కువ, గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు రెండూ ఉంటాయి, డార్క్ చాక్లెట్లో కూడా సంతృప్త కొవ్వులుంటాయి. మరి వీటిని ఉత్తమ మూలాల జాబితాలో ఎందుకు చేర్చినట్టు? కారణమేంటంటే వాటిలో ఇతర ప్రయోజనకరమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొబ్బరి నూనెలో ఎంసీటీలు అంటారు, అవి ఉన్నాయి. గుడ్లలో కోలిన్, విటమిన్లు బోలెడుంటాయి. డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, అందుకే చేర్చారు. కానీ వాటిలోని సంతృప్త కొవ్వుల కారణంగా వాటిని మితంగా వాడాలి అని చెప్పారు. ఇది మనకు ఏం చెబుతోంది? సింపుల్గా, ఆరోగ్యకరమైన కొవ్వు లేదా ఆరోగ్యకరమైన మూలం అని లేబుల్ 100% నల్ల తెలుపు వ్యవహారం కాదని. ఏ ఆహార పదార్థంలోనైనా వివిధ రకాల కొవ్వులు, ఇతర పోషకాలు ఒక మిశ్రమంగా ఉంటాయి. మనం చూడాల్సింది ఆ మొత్తం చిత్రాన్ని. కేవలం మోనో అన్సాచురేటెడ్ అని రాసి ఉన్న బాటిల్ నూనె కంటే సహజంగా లభించే వాల్నట్లో ఒమేగా 3లతో పాటు పీచు పదార్థం, ప్రోటీన్, ఇతర విటమిన్లు కూడా దొరుకుతాయి. అది బెటర్. అలాగే ఆరోగ్యకరమైనది అని చెప్పే కొబ్బరి నూనెను అధిక వాడితే సంతృప్త కొవ్వుల భారం పెరిగిపోతుంది. అందుకే మళ్ళీ అదే మాట చెప్పాల్సొస్తోంది. నాణ్యతతో పాటు మూలం యొక్క సంపూర్ణ పోషక విలువలు మరియు అన్నిటికంటే ముఖ్యంగా తీసుకునే పరిమాణం, ఆ మోతాదు చాలా ముఖ్యం. మితంగా అని పదం వెనుక ఉన్న హెచ్చరికను మనం తేలిగ్గా తీసుకోకూడదు. సరే, ఇక మూడో అంశం శక్తి నిల్వ విషయానికి వద్దాం. కొవ్వులు పిండి పదార్థాల కంటే ఎక్కువ సాంద్రీకృత శక్తి వనరు అని మూలం స్పష్టంగా చెబుతోంది కదా. ఇదొక గొప్ప ప్రయోజనమనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిండి పదార్థాలు అంటే కార్బ్స్ త్వరగా శక్తినిచ్చి అంతే త్వరగా తగ్గిపోతాయి, మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది, బ్లడ్ షుగర్ స్పైక్స్ ఉంటాయి. కానీ కొవ్వులు నెమ్మదిగా జీర్ణమై గంటల తరబడి స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తుంది, రోజంతా మనం శక్తివంతంగా, చురుగ్గా ఉండటానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువు నిర్వహణకు కూడా పరోక్షంగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు ఒక బ్యాకప్ ఎనర్జీ ట్యాంక్ లాంటిదని మూలం వివరిస్తోంది. ఆహారం దొరకని సమయాల్లో లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు ఈ నిల్వ శక్తి మనల్ని కాపాడుతుంది. ఇది మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన ఒక ముఖ్యమైన సర్వైవల్ మెకానిజం. ఈ స్థిరమైన శక్తి సరఫరా, ఆకలి నియంత్రణ, అత్యవసర శక్తి నిల్వ ఇవన్నీ కొవ్వుల యొక్క సానుకూల అంశాలే కదా. అవును, ఆ బ్యాకప్ ఎనర్జీ ట్యాంక్ లక్షణం మీరు చెప్పినట్లు మన పూర్వీకులకు ఆహార కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితులలో అది ఒక వరం. ఎందుకంటే ఆహారం దొరకనప్పుడు శరీరం ఆ నిల్వ కొవ్వును వాడుకుని బతికేది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆలోచించండి, మనం ఇప్పుడు జీవిస్తున్న కాలం అది కాడు కదా. మనలో చాలామందికి, దాదాపు అందరికీ అనుకోవచ్చు, ఆహార కొరత లేదు. నిజానికి ఆహారం అవసరానికి మించి చాలా సులభంగా అందుబాటులో ఉంది.
సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ యాప్స్, ఎక్కడ చూసినా ఆహారమే. దానికి తోడు మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. పూర్వంలా పొలం పనులు, వేట వంటివి లేవు. గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నాం. ఇలాంటి ఆధునిక పరిస్థితులలో కొవ్వుల యొక్క ఈ సమర్థవంతమైన శక్తి నిల్వ లక్షణం వరమా లేక శాపమా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శరీరం తనకు అవసరం లేని అదనపు క్యాలరీలను, అవి ఏ మూలం నుండి వచ్చినా సరే, ముఖ్యంగా కొవ్వుల నుండి వస్తే ఇంకా తేలికగా కొవ్వుగా మార్చి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటుంది. ఇది దాని సహజ లక్షణం. కానీ ఆ భవిష్యత్తు అవసరం అంటే ఆహార కొరత అనేది మనలో చాలామందికి రావటం లేదు. ఫలితంగా ఏమవుతోంది? ఆ కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తోంది. ఊబకాయమనేది కేవలం బయట కనిపించే సౌందర్య సమస్య కాదు. అది టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా మూల కారణమవుతుందని మనందరికీ తెలుసు. కాబట్టి మూలం చెప్పిన అత్యంత సాంద్రీకృత శక్తి వనరు అనే మాటను మనం ఒక హెచ్చరిక సిగ్నల్లాగా కూడా తీసుకోవాలి. ఆ శక్తిని తెలివిగా మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలి తప్ప, స్థిరమైన శక్తి వస్తుంది కదా అని లేదా బ్యాకప్ ఉంది కదా అని మోతాదు మించి తీసుకోవడం ఆధునిక జీవనశైలిలో చాలా చాలా ప్రమాదకరం. ఆ శక్తి నిల్వ సామర్థ్యం ఈ రోజుల్లో ఒక కత్తిమీద సాము లాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, గుడ్డిగా ప్రోత్సహించకూడదు. సరే, ఈ చర్చను ముగిస్తూ నా వాదనను మరోసారి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరానికి, ముఖ్యంగా మెదడు, హార్మోన్ల వ్యవస్థల సక్రమ పనితీరుకు, కణాల ఆరోగ్యానికి, నిరంతర శక్తి సరఫరాకు అత్యంత ఆవశ్యకమైనవి. వాటి ప్రయోజనాలు చాలా స్పష్టంగా, శాస్త్రీయంగా నిరూపితమయ్యాయి. మూల సమాచారం కూడా వీటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ మంచి మూలాలను కూడా మనకు సూచిస్తోంది. కాబట్టి అనారోగ్యకరమైన కొవ్వుల పట్ల ఉన్న భయంతో ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా పూర్తిగా దూరం పెట్టకుండా, వాటి కీలక పాత్రను గుర్తించి సరైన మూలాల నుండి తగిన మోతాదులో వాటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నా అభిప్రాయం. వాటి ప్రయోజనాలే మనం ప్రాథమికంగా చూడాలి. కొవ్వుల ఆవశ్యకతను నేను ఖండించడం లేదు, మొదట్నుంచి అదే చెప్తున్నాను. కానీ ఈ చర్చ ద్వారా నా అభిప్రాయం మరింత బలపరింది. ఏంటంటే, కేవలం ఆరోగ్యకరమైనవి అనే ట్యాగ్లైన్తో మనం సరిపెట్టుకోకూడదు. వాటిని ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం, ఏ రకమైన కొవ్వులు తీసుకుంటున్నాం, ఆ ఒమేగా 3, 6 బ్యాలెన్స్ లాంటివి ఏ మూలాల నుండి తీసుకుంటున్నాం, సహజమా, ప్రాసెస్ చేసినవా, మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన మొత్తం ఆహారంలో వాటి స్థానమేమిటి అనే సమగ్ర దృక్పథం ఖచ్చితంగా అవసరం. మూలం సిఫార్సు చేసిన ఆ 20-40% క్యాలరీల పరిమితి కానీ, కొన్ని మూలాలను మితంగా వాడమని చెప్పడం కానీ, నాణ్యత పరిమాణం కంటే ముఖ్యం అని పదే పదే నొక్కి చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అతివినియోగం పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని గట్టిగా సూచిస్తున్నాయి. ప్రయోజనాలను స్వీకరిస్తూనే మోతాదు మించకుండా సమతుల్యతను పాటిస్తూ నాణ్యతకు ప్రాధాన్యతనివ్వడం ద్వారానే మనం కొవ్వుల నుండి నిజమైన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలం. నిజమే, మీరు చెప్పినట్లు కొవ్వులు పోషకాహారంలో ఒక సంక్లిష్టమైన అంశం. అవి లేకపోతే మన శరీరం పనిచేయదు, అది వాస్తవం. కానీ వాటిని ఎలా, ఎంత వాడుకుంటున్నామనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ చర్చ ఆ సంక్లిష్టతను కొంతవరకు ఆవిష్కరించిందని నేను భావిస్తున్నాను. అవును, ఖచ్చితంగా. మూల సమాచారం కూడా ఈ 2 కోణాలను, ప్రయోజనాలు మరియు పరిమితులు, జాగ్రత్తలు స్పృశించింది. ఒకే అంశంపై ఇలా భిన్నమైన దృక్కోణాలను పరిశీలించడం వల్ల మన అవగాహన మరింత పరిపక్వం చెందుతుంది కదా. కొవ్వుల గురించి మన